పేరు చక్రవర్తి కృష్ణబాబు అండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాం. ఓకే, రాయలసీమ నుంచి కూడా దాదాపుగా 90% పేద ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా సాగిస్తున్న అభిప్రాయం. అయితే మేము ఈరోజు ఈ సమావేశం దానికి కారణం ఏంటంటే రజకులను ఎస్సీ జాబితా చేర్చాలి, రజకులకు రక్షణ చట్టాన్ని కల్పించాలి. తెలుగుదేశం పార్టీకి 90% ఈ రజక సంఘటన అండగా ఉందని అందరికీ తెలుసు. ఈ మన ప్రీత ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా తెలిసి అయితే మాకు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో ఎస్సీ జాబితా చేస్తాం, ఎస్సీ జాబితా చేసేంత వరకు రజకులు అండగా ఉంటుందని చెప్పారు. ఆ హామీ నెరవేర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. ఎక్కడ జరగలేదు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో రజక సామ్యాలు ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కాదు చివరికి వార్డు కౌన్సిలర్ కూడా దగ్గరికి కనిపించే పరిస్థితి లేదు. అదేంటి ప్రతి లీడర్ ప్రజల్లో తిరిగాము, ప్రతి పర్సెంట్గా పనిచేసాము, ఎలాంటి కరెక్షన్ ఏ డిపార్ట్మెంట్కి ఏ ఇష్యూ లేకుండా చేసామని అపోజిట్ పార్టీ వాళ్ళు ఇదైతే 100% నిజమండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకోటి చెప్పారని ఆయన కూడా తెలిసిన విషయం. ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో న్యాయం మీద జరగలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనికి ఎలా అనిపిస్తుంది? ప్రజలకి పంచాయతీ వైద్యుగా ప్రజలకి డెవలప్మెంట్ జరిగిందని నమ్మకంలో గత డిప్యూటీ సీఎంకి ఈ డిప్యూటీ సీఎంకి తేడా గత డిప్యూటీ సీఎంకు ప్రజెంట్ ఉండే డిప్యూటీ సీఎంకు 100% తేడా ఉంది. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం ప్రజలకు దగ్గరలో ఉన్నారు. ఏదైతే ఎక్కడైతే ప్రజల సమస్యలు ఉన్నాయో అక్కడ అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేస్తారని అందరూ తెలుసు. నా పేరు చక్రవర్తి కృష్ణబాబు అండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాం. ఓకే, రాయలసీమ నుంచి కూడా